ఆయన అందరికి లాస్ట్ ఒక వీడియో చేసుకున్నాం పురుగుల గురించి. పురుగులు అంటే బిఎస్ఎఫ్ లార్వా. అన్న చెప్తాడు ఏ విధంగా ప్రాసెస్ ఎట్లా ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్స్ అన్ని అన్న అందిస్తాం. అందరికీ నమస్తే అండి. ఈ రోజు మనం చేసే ప్రాసెస్ దీన్ని హ్యాచింగ్ అండి. ఈ హ్యాచింగ్ చేసిన తర్వాత 1 నుండి 4 రోజుల వరకు లార్వా దీంట్లో ఉంటది. దీన్ని నర్సరీ స్టేజ్ అంటాం. ఇప్పుడు నర్సరీ స్టేజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం తీసుకుంది తౌడు, ఆయిల్ తీయని తౌడు. ఇది దీంట్లో కొంచెం పత్తి చెక్క కూడా మిక్స్ అయింది. మీ ఇష్టం, క్యాటిల్ ఫీడ్ ఏదైనా కలుపుకోవచ్చు. తౌడుతోని పత్తి చెక్క గానీ ఆయిల్ కేక్ ఏవైనా కలుపుకోవచ్చు. కానీ ఆయిల్ కేక్ పెట్టాలంటే మాత్రం ఓవర్ నైట్ నానబెట్టాలి. అది పత్తి చెక్క, దాన్ని నానబెట్టి రేపు పొద్దున వేస్తాము. ఒక్కపోయినా పర్లేదు, స్టార్టర్ ఫీడ్ కూడా వాడచ్చు హ్యాచింగ్ వరకు. లేదు ఇవన్నీ అవైలబుల్ లేవు మా దగ్గర అనుకుంటే గోధుమ పిండి తౌడు 2 కలిపినా బ్రహ్మాండంగా హ్యాచింగ్ వస్తుంది. నీళ్ళు పోయినా అన్న ఇందులో బెల్లం వాటర్ కలుపుకుంటే ఇంకా బాగుంటది అన్నారు, నిజమే? బెల్లం వాటర్ వేస్తే ఏమైతే అంటే ఈస్ట్ డెవలప్ అవుతుంది, బాగుంటది. ఇంకా రిజల్ట్ ఇంకా తొందరగా వస్తుంది. ఇది కొంచెం పచ్చి ఉంది అనుకోండి, ఈ లోపలికి లార్వా చాలా తొందరగా పోతుంది. దానికి దారి కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకోటన్నా ఇప్పుడు మనం 30 గ్రామ్స్ అట్లా తీసుకుంటారు కదా, ఆ 30 గ్రామ్స్ హ్యాచింగ్ చేయాలంటే ఎంత తౌడు వాడుతాం మనం? 3 కిలోలు తౌడు, 3 కిలోలు కాటన్ కేక్. ఏదైనా సరే, పత్తి చెక్క గానీ ఆయిల్ చెక్క, గ్రౌండ్ నట్ గానీ నువ్వులు గానీ కొబ్బరి గానీ ఏదైనా పర్లేదు. అదొక 3 కిలోలు, ఇదొక 3 కిలోలు. లేదు మా దగ్గర అవేవి లేవు అనుకుంటే తౌడే 6 కిలోలు తీసుకోవచ్చు. తౌడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఉండాలి. దానికి ఎంత సైజులు వేసుకోవట్టే బెటర్? పల్లెలలో బ్లాక్ కలర్ టబ్బులు ఎక్కడ దొరుకుతాయి, మన 18 లీటర్ టబ్బులు ఎక్కడ దొరుకుతాయి, ఆ టబ్బులు వేసుకుంటే బెటర్. ఇలా జల్లెడ పైన వేసుకోవాలి. యాక్చువల్లీ మనం 15 గ్రామ్స్ వేసుకుంటే రేషియో ఎక్కుండి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక జాలి పైన 15 గ్రామ్స్ వేస్తే దానికి స్పేస్ సరిపోతుంది. ఇట్లా ఏదైనా సన్నని పుల్ల గానీ పొడిగలు గానీ ఏదైనా తీసుకొని ఈ ఎగ్ ని పెద్ద ప్రెషర్ కాకుండా మెల్లగా సూక్ష్మంగా ఉంటది. దీని నుంచి ఎంత క్వాంటిటీ వస్తుంది అన్న? ఇప్పుడు 30 గ్రామ్స్. ప్రతి గ్రామ్ నుండి సైంటిఫిక్ గా మనకి గ్రామ్ నుండి 100% ఎగ్ హ్యాచ్ అయితే 1 గ్రామ్ ఎగ్ లో 4 కిలోల లార్వా వస్తుంది. ఒక్కొక్క గ్రామ్ కి 4 కిలోల లార్వా. ఇది పర్సెంటేజ్ పైన ఉంటది. కొందరికి 40 వస్తుంది, కొందరికి 90 వస్తుంది. 90 వచ్చింది అనుకోండి 3.6 కిలోల లార్వా వస్తుంది. ఈ హ్యాచింగ్ పర్సెంటేజ్ అనేది కంప్లీట్ గా ప్రకృతి పైన ఉంటది. మనం చేసే విధానం ఎట్టి పరిస్థితిలో ఈ ఎగ్ పైన నీళ్లు గానీ లేదంటే చెట్ల కింద పెడితే ఏదైనా రెట్టలు గానీ పడితే డిస్పోజ్ అయిపోతుంది. ఇప్పుడు పెట్టే విధానం ఇది క్లోజ్ అయిపోయింది. దీని తర్వాత దీనిపైన సన్నని బట్ట, ఈ పరిణామం ఉండాలి. లేదంటే దీనికన్నా ఇంకా సన్నగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఫస్ట్ డే ప్రాసెస్ అయితే ఇది హ్యాచింగ్ ప్రాసెస్ అన్న. ఇది బిఎస్ఎఫ్ లార్వా అంటే అందరు ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. దీనికి నువ్వేం చెప్తావు అన్న? బిఎస్ఎఫ్ లార్వా ప్రాసెస్ చాలా మందికి చేయనీకి రాక ఫెయిల్యూర్ అవుతుంది. ఇది చేసే విధానము చేసే పద్ధతి కరెక్ట్ గా చేస్తే ఇది ఫెయిల్యూర్ కాదు. ఫీడ్ లో మీరు 80% ఖర్చును తగ్గించుకుంటారు. బయట కమర్షియల్ ఫీల్డ్లలో దొరికే ప్రోటీన్ లెవెల్ కన్నా ఈ బిఎస్ఎఫ్ లార్వాలో ఒక 15 to 25% వరకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ 30 రూపాయలలో మీకు ఫీడ్ కంప్లీట్ గా రెడీ అయిపోతుంది. అయితే ఫస్ట్ టైం నాకు తెలియక ఎగ్ తీసుకొచ్చి నేను చేపిస్తే డ్రై ఉండడం వల్ల దేని వల్ల ఫెయిల్ అయిపోయింది. ఇదంతా కాదు, నువ్వు నాకు ఫోన్ లో చెప్పింది కూడా నాకు సరిగా అర్థం కాలేదు. నువ్వు ఒక్కసారి వీడికి వచ్చి చూసి మన వాళ్ళకి చెప్తే వాళ్ళకు యూజ్ఫుల్ గా ఉంటుంది, మేత కాస్ట్ తగ్గించుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి అన్నని పిలవడం జరిగింది. అన్న టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. డెఫినెట్ గా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడతాను అనుకుంటున్నా. అయితే నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా ఇలా ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా నేను వస్తా అంటున్నాడు అన్న టైం తీసుకొని. అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దానికి ఏ విధంగా ఫీడ్ ఇవ్వాలి అవన్నీ కొంచెం కంప్లీట్ గా చెప్తాడు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.